అంగుత్తర నికాయ ఆధారంగా అసత్పురుష దానం అంటే అధర్మమైన దానం గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు మనమిచ్చే దానం ఎప్పుడైనా తప్పవుతుందా? చూడండి, ఈ పురాతన బౌద్ధ బోధన ఏం చెప్తుందంటే మనం ఏమిస్తున్నామనే దానికంటే ఎలా ఇస్తున్నామనేది చాలా ముఖ్యం. మన దానం వెనుక ఉన్న ఉద్దేశ్యం సరైనది కాకపోతే ఎలా ఉంటుందో చూద్దాం. సరే, మొదటిది అగౌరవంగా ఇవ్వడం. అంటే దానం తీసుకునేవాళ్లని గాని మనమిచ్చే వస్తువుని గాని గౌరవించకపోవడమనమాట. ఉదాహరణకు సరిగ్గా వండని రుచిలేని ఆహారం ఇవ్వడం లాంటిది. ఇక రెండవది ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఇవ్వడం. అంటే దానాన్ని మన చేతుల్తో మనం ఇవ్వకుండా వేరే వాళ్లతో ఇప్పించడం, లేదా ఇంట్లో పారేయాల్సిన వస్తువుల్ని మిగిలిపోయిన వాటిని ఇవ్వడం కూడా సరైన పద్ధతి కాదు. ఇక చివరిగా మూడోది తీసుకునేవారి బాగోగుల గురించి ఆలోచించకపోవడం. కర్మ సిద్ధాంతం మీద నమ్మకం లేకుండా ఏదో ఇచ్చామనిపించడం, లేదా ఒక భిక్షువును ఎండలో చాలా దూరం నడిపించి దానమిస్తే అది వాళ్లకి మేలు చేసినట్టా కష్టం కలిగించినట్టా? అందుకే గుర్తుపెట్టుకోండి, దానం యొక్క అసలు లక్ష్యం ఇతరులకు మేలు చేయడమే కాని మన అహాన్ని ప్రదర్శించడం కాదు.